చూస్తే ట్రంప్ టారిఫ్ వారితో పసిడి వెండి ధరలు రోజుకో రికార్డును బ్రేక్ చేస్తున్నాయి. దేశీయంగా ఇవాళ కూడా బంగారం సిల్వర్ ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర అక్షరాల 1,50,000 దాటింది. తులంపై ఏకంగా 6,000 పెరిగి 1,59,000కు చేరింది. ఇటు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర 40,000 మార్కు చేరువైంది. పసిడి రూట్లోనూ మెరుపులు మెరిపిస్తున్న వెండి సామాన్యులకు చుక్కలు చూపిస్తుంది. ఇవాళ కిలో వెండి ధర 3,20,000 పలుకుతోంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యాసర్ మనకు ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. యాసర్, చెప్పండి, ఇక దేశీయంగా ఇవాళ కూడా బంగారం సిల్వర్ ధరలు భారీగా పెరిగాయి. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి యాసర్? రైట్ నిఖత్, ఏదైతే చూస్తే డైలీ రికార్డును బ్రేక్ చేస్తూ రికార్డు స్థాయిలో అయితే బంగారం ధరలు పెరుగుతున్నాయి. బంగారం వెండి ధరలు రోజు రోజుకు అయితే సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఈ ధరలు చూస్తుంటే బంగారం ఇష్టపడే వారికి ఇది వెరీ బ్యాడ్ న్యూస్ అయితే చెప్పొచ్చు. ఇవాళ గోల్డ్ ధర రికార్డు స్థాయిలో హైక్ అయింది. ధరలు బంగార ప్రియులకు తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. బంగారం ధర చరిత్రలోనే తొలిసారిగా ఇంత వేగంగా పెరగడం మనం చూడవచ్చు. నిజానికి 2026 ప్రారంభంలో అంటే ఈ నెల జనవరిలో 1వ తేదీ నుంచి గమనించేట్లయితే బంగారం ధర దాదాపు 17,000కు పైగా పెరిగినట్టు తెలుస్తుంది. ఇవాళ గోల్డ్ ప్రైస్ మెయిన్ గా మనం చూసినట్లయితే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర అక్షరాల 1,00,000 దాటింది. తులం 24 క్యారెట్స్ బంగారం తులంపై ఏకంగా 6,000 పెరిగి 1,59,000కు చేరింది. అదే క్రమంలో 22 క్యారెట్ల ఆభరణాల బంగారంపై ధర 1,40,000కు పైగా మార్కు చేరింది. పసిడి రూట్ లోనే వెండి కూడా మెరుపులు మెరిపిస్తున్న పరిస్థితి ఉంది. అదే సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న ఈ పసిడి ధరలు బంగారానికి తోడుగా ఒక్కటేసారి పెరిగిపోతున్నాయి. ఇవాళ కిలో వెండి ధర దాదాపు 3,20,000 పైగా పలుకుతుంది. ఈ బంగారం ధరలు ఇంతలా పెరిగిపోతుండటం అందరినీ అయితే తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. ఈ ధరల పెరుగుదలకు ముఖ్య కారణంగా పెట్టుబడిదారులు బంగారం వైపు ఇంట్రెస్ట్ పెట్టడంతో రేట్లు ఇలా అమాంతం పెరుగుతున్నాయి. ఈ పెరుగుదలకు మెయిన్ రీజన్ గనక మనం చూసుకున్నట్లయితే బంగారం ధరలు ఎక్కువగా అంతర్జాతీయ మార్కెట్లపైనే కదలికలపైన ఆధారపడిన నేపథ్యంలో ఈ పరిస్థితి అయితే ప్రధానంగా కనబడుతుంది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ఏదైతే డొనాల్డ్ ట్రంప్ యూరప్ దేశాలపై టారిఫ్లు పెంచే అవకాశం ఉందని సంకేతాలు ఇస్తున్న నేపథ్యంలో అదే విధంగా గ్లోబల్ మార్కెట్లో టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. అందుకే దీని ప్రభావం బంగారం వెండి పైన బాగా పడుతుందని చెప్పొచ్చు. మరొకటిగా చెప్పాలంటే ఏదైతే అమెరికా ఇరాన్ మధ్య కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ అనిశ్చితి వల్ల బంగారం వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. మరోవైపు అయితే ఏదైతే గ్రీన్లాండ్ వ్యవహారం మరో కారణమని కూడా ప్రధానంగా చెప్పొచ్చు. ఇలా గ్లోబల్ గా పరిణామాలు అనుకూలంగా లేకపోవడంతో ధరలు ఇవాళ అమాంతంగా పెరుగుతున్నాయి. ఈ పరిణామాలు చూస్తుంటే ప్రపంచ రాజకీయ అనిశ్చితి పెరిగినప్పుడు బంగారంపై మళ్ళీ పెట్టుబడిదారు ఆశయంగా మారుతుందనే విషయం మరోసారి స్పష్టమవుతుంది. ఏది ఏమైనా బంగారం ధరలు ఇలా ఒక్కసారి పెరగడం సామాన్యుడికి మాత్రం పేరు భారంగా మారిందని చెప్పక తప్పదు. అటు గిరాకీ లేక బంగారం షాపులు కూడా వెలవెలబోతున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనపడుతుంది. మరోవైపు రాబోయే రోజుల్లో ఈ బంగారం ధరలు తగ్గడం కష్టమని మార్కెట్ నిపుణులు సూచిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి బంగారం ధరలు ఆకాశం హద్దుగా చెలరేగిపోతున్నాయని అంచనా వేయొచ్చు. నిఖత్, రైట్, థ్యాంక్ యూ సార్.